హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. అంటే వచ్చేసరికి లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. రన్ టైం గురించి స్టోరీ ప్లాట్ గురించి నేనైతే ఏం మాట్లాడను, అవి పక్కన పెట్టండి. వాటి గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన పనేం లేదు. స్టోరీ ప్లాట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ చూసారు కదా, అలాగే బ్లైండ్గా వెళ్ళిపోండి, అదే బెస్ట్. మరి కల్ట్ కెప్టెన్ గారి ప్రోడక్ట్ మరి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా తెలుసుకునే ముందు నేను సింపుల్‌గా కొన్ని పాయింట్స్ చెప్పేస్తా. అందరికి వర్కౌట్ అయ్యే మూవీ కాదు. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు లేవు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్. సో, అవి అలాగే మెయింటైన్ చేసి ఎళ్ళండి, ఎళ్ళే ఉద్దేశం ఉంటే మూవీకి. నాకైతే ఓవరాల్‌గా 2 పార్ట్‌లుగా చెప్తా. ఫస్ట్ పార్ట్ అదే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ నేను సెకండ్ హాఫ్ గురించి మాట్లాడతాను భయ్యా. సూపర్! నాకు సెకండ్ హాఫ్ భలే అనిపించింది. అంటే ఏం పాత్ బ్రేకింగ్ ఉండదు. మీకేమి కొత్తగా చూస్తున్నామని ఫీల్ ఏమి ఉండదు. బట్ ఇది కదా వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే. ఇది కదా ఆయన కామెడీ అంటే. ఇది కదా ఆయన రొమాంటిక్ మూమెంట్స్ అంటే. ఎలా చూపించాలి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్ అంత బాగా చూపించారు భయ్యా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు భలే వర్కౌట్ అయింది నాకు. అంటే మధ్యలో ఒక హాస్పిటల్ సీక్వెన్స్ ఒకటి పక్కన పెట్టండి. అది చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది అన్న ఫీల్ అయితే వస్తదనమాట. ఏ మూవీ అని నేను చెప్పను. చాలా మూవీస్ గుర్తు రావచ్చు మీకు ఆ టైంలో. ఆ హాస్పిటల్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఆ ఎమోషనల్ సీక్వెన్స్ క్లోజ్ అయ్యే వరకు కూడా సీన్ అంతా కూడా ఓకే. హీరోని ప్రొవోక్ చేయడానికి ఇంకేదో ఒకటి చేయాలి తప్పదు. ఇంకా రొటీన్‌గా చేస్తున్నారన్న ఫీల్ వస్తది. అదొక్క సీక్వెన్స్ తీసేస్తే సెకండ్ హాఫ్ అయితే నేను పేరు పెట్టను భయ్యా. సూపర్‌గా వర్కౌట్ అయింది నాకు. అంటే డైలాగ్స్, క్లైమాక్స్, ఆ క్లైమాక్స్‌లో సీక్వెన్స్ ఏదైతే రన్ చేసుకున్నారో అది, అండ్ అక్కడ పడే డైలాగ్స్ కూడా వేరే లెవెల్ అనిపించాయి. నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి అవన్నీ కూడా. అండ్ మెయిన్‌గా హరీష్ శంకర్ గారు భయ్యా డైలాగ్స్ అయితే భలే రాశారు భయ్యా. ఒక కామెడీ డైలాగ్ పక్కన పెట్టేస్తే మూవీలో చాలా డైలాగ్స్ ఉంటాయి ఇంకా. ప్రతి డైలాగ్ వర్కౌట్ అయింది. ప్రతి పంచ్ లైన్ వర్కౌట్ అయింది. అండ్ కామెడీలో కొన్ని వన్ లైనర్స్ కూడా ఉంటాయి. అవి కూడా భలే నచ్చాయి నాకు. సో, హరీష్ శంకర్ గారి డైలాగ్స్ అయితే ప్యాక్ ఆడేసుకున్నారని చెప్పాలి. సూపర్‌గా వర్కౌట్ అయ్యాయి నాకు. అండ్ సెకండ్ హాఫ్‌లో మీకు ఈ పాటకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ వింటేజ్ మూవీలో ఒక సాంగ్‌ని యూజ్ చేసుకున్నారని జెప్పేసి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా యూజ్ చేసుకున్నారు. ఇట్స్ లైక్ ఏదో 10 సెకండ్స్, 20 సెకండ్స్‌లో ఉండదది. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా యూజ్ చేసుకుంటారు సాంగ్‌ని. హైలైట్ అనిపించింది నాకు. అంటే ఒక నాస్టాల్జియా ఫీలింగ్ క్రియేట్ అయింది. అండ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడుతూ అక్కడ మూవ్‌మెంట్స్ చూపిస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు మూవీకెళ్ళక ముందు కొన్ని అనిపించాయి. లైక్ 'శ్రీలీల' గారిది, 'పవన్ కళ్యాణ్' గారిది చాలా ఆడ్‌గా ఉంటుంది. అది అంతగా వర్కౌట్ అవ్వదు. ఏం చూస్తాంట్రా బాబు అన్న ఫీల్‌తో వెళ్ళాను నేను యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ కంప్లీట్‌లీ రాంగ్ భయ్యా. 'హరీష్ శంకర్' గారు భలే చూపించారు ఇద్దరిని గూడా. 'శ్రీలీల' గారిని, 'పవన్ కళ్యాణ్' గారిని భలే వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. మెయిన్‌గా 'శ్రీలీల' గారు ఇన్నోసెన్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఆమె పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఆ సాంగ్ సీక్వెన్స్ అదంతా గూడా సెకండ్ హాఫ్‌లో నాకైతే భలే అనిపించింది భయ్యా. ఎన్ని సార్లైనా చూస్తా నేను. ఓటీటీకొచ్చినప్పుడు రిపీట్‌లో చూస్తా. ఆ సీక్వెన్స్ అదంతా గూడా. ఆ సాంగ్‌తో ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డైలాగ్స్ చెప్పాను కదా, సూపర్‌గా వర్కౌట్ అయ్యాయి. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని మూమెంట్స్ టాప్ నాచ్ అనిపించాయి నాకైతే. అంటే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కి ఏం కావాలో అవన్నీ కూడా మీకుంటాయి. మెయిన్‌గా సెకండ్ హాఫ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ హాఫ్ జోలికి ఎళ్తలేదు. దాన్ని పక్కన పెట్టండి కాసేపు. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. మాస్ కమర్షియల్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్, ఫ్యామిలీ మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ ఇవన్నీ గూడా మంచిగా ప్యాక్ చేశారన్నమాట సెకండ్ హాఫ్‌లో. సో, ఆ సెకండ్ హాఫ్ పరంగా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేద్దాం భయ్యా. అబ్బబ్బబ్బా! ఫూ! ఏం రైటింగ్ అది. అస్సల వర్కౌట్ అవ్వలే. అంటే స్టార్టింగు సెటప్‌కి టైం తీసుకుంటారు. అది బాగా అనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే పర్లేదు భయ్యా. ఓకే. ఎళ్తుంది ఏదో చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది కానీ, ఆఫ్టర్ దట్ స్టోరీ ఏముండదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కదలదు. రాశి ఖన్నా గారి క్యారెక్టర్ కూడా ఏదో ఉందంతే. ఆ గ్లామర్ కోసమే ఆమెను తీసుకొచ్చారు. అంతకు మించి అయితే ఏం సర్వ్ చేయదు ఆవిడి. స్కోప్ కూడా ఉండదు ఆవిడకి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు నడిచే స్టోరీ అంతా కూడా అసలు స్టోరీ ఏమి ఉండదు. ఏదో అతికిస్తున్నట్టుగా కొన్ని కొన్ని సీన్స్ అంటించుకుంటూ ఎళ్ళిపోతారనమాట. అంతే, అంతకు మించి అయితే ఏముండదు. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో ఓ సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. ఆయన మీద అంటే డాన్స్ సీక్వెన్స్ ఒకటుంటుందనమాట. ఆయన మీద ఆయన సెల్ఫ్ ట్రోల్స్ వేసుకోవడం 'పవన్ కళ్యాణ్' గారు అండ్ వేరే హీరో సాంగ్స్‌కి కొంచెం స్టెప్స్ ఎయడం అవి నాకు చాలా బాగా అనిపించాయి భయ్యా. అది ఉన్నవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు గానీ నాకైతే వర్కౌట్ అయింది అదొకటి. ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్ అనిపించింది. ఏదో చాలా యావరేజ్‌గా బిలో యావరేజ్‌గా ఎళ్ళిపోయింది భయ్యా ఫస్ట్ హాఫ్ అంతా కూడా. నాకస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఓకే. ఓకే అనిపించింది. బట్ ఐ డిడ్‌న్ట్ ఎక్స్‌పెక్ట్ సెకండ్ హాఫ్ ఎంత బావుంటదని జెప్పేసి. నేనేమి కొత్తగా చూసేస్తారు, మీకేదో పాత బ్రేకింగు, పెద్ద పెద్ద ట్విస్ట్‌లు, అద్దిరిపోద్దని ఏం చెప్పను గానీ, కమర్షియల్‌గానే ఉంటుంది. రొటీన్ అంటే రెగ్యులర్‌గానే ఉంటుంది. బట్ సాటిస్ఫై జేస్తారు సెకండ్ హాఫ్ పరంగా. అంటే మీలో ఉన్న మాస్ కమర్షియల్ ఫ్యాన్ ఎవరన్నా ఉంటే గనక ఆడిని సాటిస్ఫై జేస్తారు భయ్యా సెకండ్ హాఫ్‌తో. ఓవరాల్‌గా మూవీతో గూడా ఓకే పర్లేదులే అన్న ఫీల్ అయితే వస్తది గానీ,
కళ్యాణ్ గారు మరి రాడ్ మూవీస్ ఉన్నాయి కదా కొన్ని, వాటి మీద పోల్చుకుంటే చాలా బెస్ట్ అన్న ఫీల్ కూడా వస్తది మీకు. ఎక్కడ కూడా నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే మూవీని, ఎక్కడ పొలిటికల్ అజెండా ఉండదు. పొలిటికల్ డైలాగ్స్ ఉండవు. ఆ సెటైర్‌లు ఉండవు. క్రింజ్ కామెడీ అస్సలుండదు. అది మాత్రం పక్కా చెప్తా. క్రింజ్ కామెడీ అస్సలుండదు. ఉంటే ఏదో కొన్ని కొన్ని సీన్స్ మరీ అతికిచ్చినట్టు గాని, అండ్ భజన సీన్స్ కొన్నుంటాయి. లైక్ ఎలివేషన్ ఇవ్వాల్సిన చోట ఓవర్ ఎలివేషన్ ఇవ్వడం, ఇలాంటి సీన్స్ ఉంటాయన్నమాట. మరవి బేర్ చేయగలననుకుంటే పర్లేదు మరి వర్కౌట్ అవుద్ది. నాకైతే మూవీ ఓవరాల్‌గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే హైలైట్‌గా నాకు బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదక్కడ. ఏదో ఎళ్ళిపోయిందంతే. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హరిశంకర్ గారి డైరెక్షన్ అనేది ఫస్ట్ హాఫ్ అయితే నాకసలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ అయితే సూపర్‌గా వర్కౌట్ అయింది. అందరికి వర్కౌట్ అవుద్దంటే నేను చెప్పలేను భయ్య. మీ ఒపీనియన్ మీరే తెలుసుకోవాలి అది. అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా మరి. పైగా కమర్షియల్ మూవీ కదా! సో, పైగా ఫెస్టివల్ టైము. సో, ఫ్యామిలీస్‌కైతే నాకు తెలిసి చాలా బాగా వర్కౌట్ అవుద్దనుకుంటున్నా. ఫ్యాన్స్‌కైతే సెకండ్ హాఫ్‌కి బాగా పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తది. ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ అంటే కొంతమంది ఇంటలెక్చువల్స్, రివ్యూవర్సు, హ్మ్. నేను అందులోకి యాడ్ చేసుకోవట్లా. నేను ఒక ఆడియన్‌గాని రివ్యూ ఇస్తున్నాను నేను. సో, ఆళ్ళందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు మూవీ అన్నది. ఓకే. ట్రై చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైమ్ ఉంటే థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి కుదిరితే ఫ్యామిలీతో వెళ్లి. లేదంటే లేదు మీ ఇష్టం భయ్యా. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.